Hello everyone, welcome back. Welcome to the memory based questions of Shift 1 RRB NTPC dated on 13th Jan 2021. Like say before entering into our class, let me give a small piece of information say ఇది వరకు 28th December నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఇవి ఎవరైతే కీన్గా ఎవ్రీ పాయింట్ స్టడీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దే కెన్ ఆన్సర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్ ఇన్ today's shift 1 అండి. So that is the advantage of listening to our classes. So that is a piece of information that I want to give to you. With this information, let me have a first one. See, where was the Vikram Sarabhai Space Center located? Yes, where it is located and it is located at Thiruvananthapuram, Kerala. Basically Vikram Sarabhai Space Center kante mundu its former name enti అని అడిగితే it is Tumma Equatorial Rocket Launching Station. This was its earlier name and Tumma Equatorial Rocket Launching Station. Then tarvata it was renamed as Vikram Sarabhai Space Center. And దీనితో పాటు if you consider like ISRO, Indian Space Research Organization, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే it is బెంగళూరు, కర్ణాటక. ఈ క్వశ్చన్ కూడా వీ హ్యావ్ డెల్ట్ ఆల్రెడీ అండి. అండ్ దీనిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇన్ ద ఇయర్ 1969. ఇది ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అని అంటే విక్రమ్ సారాభాయ్ గారు ఇస్రోకి హీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ చైర్పర్సన్ టు దిస్ ఇస్రో. ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ఇస్రో ఎవరు అని అంటే ఇట్ ఈస్ విక్రమ్ సారాభాయ్ గారు. దీనితో పాటుగా విక్రమ్ సారాభాయ్ గారిని ఏమనంటామండి, ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు అని అన్నా కూడా ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈజ్ అగైన్ విక్రమ్ సారాభాయ్ గారు. వి ఆల్ నో దట్. అండ్ దీనితో పాటు ఇస్రో నుంచి ఇస్రో వాళ్ళు బిల్ట్ చేసి రష్యన్ స్పేస్ సెంటర్ ద్వారా లాంచ్ చేసినటువంటి శాటిలైట్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఆర్యభట్ట. అండ్ ఇస్రో యొక్క ప్రెసెంట్ చైర్మన్ గా ఎవరు ఉన్నారు అని అంటే ఇట్ ఈస్ డాక్టర్ కె శివన్ గారు. హీ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. అండ్ దీంతో పాటు కొన్ని ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. దోస్ ఆర్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి and ASLV. These full forms are important. PSLV stands for Polar Satellite Space Launching Vehicle. GSLV stands for Geosynchronous Satellite Space Launching Vehicle and ASLV ante Augmented Satellite Space Launching Vehicle. So in your examination, in your upcoming examinations, this might be also a question. Anduke cheppam PSLV full form anannappudu these are the answers. Clear kadandi, right? Next one, see, where are the headquarters of WHO located? Those are located at Geneva, Switzerland. See, basically ఈ WHO గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అర్లియర్ షిఫ్ట్స్ లో ఇవ్వడం జరిగిందండి. లైక్ యుఎన్ఓ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అన్నప్పుడు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ తో పాటు వీటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. జెనీవా, స్విట్జర్లాండ్. ఇప్పుడు దీనితో పాటు జెనీవా, స్విట్జర్లాండ్ లో వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, జెనీవా స్విట్జర్లాండ్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కన్సిడర్ చేస్తే లైక్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్, ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. దీనితో పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. దీంతో పాటు వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు UNCTAD, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్ లోనే ఉన్నాయి. దీంతో పాటు ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఈ షిఫ్ట్ 1 లో ఇంకో క్వశ్చన్ అడిగారండి. దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇన్ ద ఇయర్ 1945. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ న్యూయార్క్, USA. దీనితో పాటు ఇఫ్ యూ కన్సిడర్ వన్ మోర్ క్వశ్చన్ హీ హెస్ ఆస్క్డ్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అని అడగడం జరిగింది. దట్ ఈస్ హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్నాయి దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ఇయర్ అని అంటే సేమ్ 1945 లోనే ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే ఇది వర్క్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే దట్ ఈస్ 1946. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, హేగ్, నెదర్లాండ్స్. మనందరికీ తెలుసు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ చెప్పినప్పుడు దానికి సంబంధించి 6 మెయిన్ ఆర్గన్స్ ఉంటాయని చెప్పాను. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గన్ వచ్చేసి ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. So these are all different organizations, different international organizations
whose headquarters are located in Geneva, Switzerland. Clear kadandi, right? Next one. See, who is the founder of Swaraj Party? Yes, these three persons are the founder of Swaraj Party. And ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లైక్ స్వరాజ్ పార్టీకి ఇంకొక పేరు ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అని ఎందుకన్నామనంటే ఇఫ్ యూ కన్సిడర్ ఇట్స్ హిస్టరీ, 1920లో మనందరికీ తెలిసిన విషయం, గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1922లో లైక్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల ఈ సడన్ గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్నది ఆపేయడం జరిగింది, సడన్ గా ఆపేశారు. అలా 1922లో చౌరా ఇన్సిడెంట్ వల్ల సడన్ గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆపేసినప్పుడు ఆ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో గాంధీ గారితో పార్టిసిపేట్ చేసేటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అలా నచ్చని వాళ్ళు కొంతమంది ప్రో చేంజర్స్ గా విడిపోవడం జరిగింది. స్ప్లిట్ అన్నది అప్పుడు వచ్చింది. దోస్ ఆర్ ప్రో చేంజర్స్. నచ్చిన వాళ్ళు గాంధీ గారితోనే కంటిన్యూ అయ్యారు, ఆయన చేసేటువంటి నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్ కి కంటిన్యూ అయ్యారు. దోస్ పర్సన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ నో చేంజర్స్. ప్రో చేంజర్స్ అన్న వాళ్ళు ఎవరు అని అంటే దీస్ పర్సన్స్ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, వీళ్ళు ప్రో చేంజర్స్ గా సపరేట్ గా పక్కకు వచ్చేసి స్వరాజ్య పార్టీ అన్నటువంటి పార్టీని 1923లో ఫౌండ్ చేయడం జరిగింది. దాంతో పాటు లైక్ దీనికంటే ముందు ఖిలాఫత్ మూవ్మెంట్ జరిగింది కదండి. ఖిలాఫత్ మూవ్మెంట్ 1919లో జరిగింది కదా. ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ జరిగి ఆగిపోయిన తర్వాత ఖిలాఫత్ మూవ్మెంట్ కోసం పాటుపడినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో కలుపుకోవడం జరుగుతుంది. సో అలాగా వీళ్ళు కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో భాగస్వామ్యం తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత ఎప్పుడైతే గాంధీ గారు సడన్ గా ఆపేస్తారో అప్పుడు ప్రో చేంజర్స్ కొంతమందికి నచ్చదు కదా, వాళ్ళల్లో ఖిలాఫత్ మూవ్మెంట్ కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళు కూడా ఉంటారు. అందుకని చెప్పేసి అలా నచ్చని వాళ్ళు ఖిలాఫత్ మూవ్మెంట్ కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళు సపరేట్ గా వచ్చేసి స్వరాజ్య పార్టీ వాళ్ళతో కలిసి ఈ పార్టీని ఫామ్ చేయడం జరిగింది. అందుకే ఈ పార్టీకి ఇంకొక పేరు ఏంటంటే కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ లైక్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, అంటే స్వరాజ్య పార్టీ దానికే ఇంకొక పేరు అదనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వరాజ్య పార్టీ అండ్ ఇట్స్ ఫౌండర్స్. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, సి హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఇన్ 1858? ఇట్ ఈస్ లార్డ్ క్యానింగ్ అండి. నేను మీకు ఇదివరకే ఎక్స్ప్లెయిన్ చేశాను. గవర్నర్ జనరల్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ గవర్నర్ జనరల్, ఆ గవర్నర్ జనరల్ అన్నటువంటిది స్టార్ట్ అయిన దగ్గర నుంచి బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన ఇండియాని ఇన్వైట్ చేసి లైక్ వాళ్ళు ట్రేడర్స్ గా రావడం జరిగింది, అదంతా తెలిసిన విషయం. దాని తర్వాత వాళ్ళు వన్ బై వన్ మనల్ని లైక్ వన్ బై వన్ మన యొక్క ప్రావిన్సెస్ ని ఆక్యుపై చేసుకుంటూ రూలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాంటప్పుడు 1773 నుంచి ఈ గవర్నర్ జనరల్స్ అన్నటువంటి పదవి అన్నది స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయినప్పుడు 1773లో ఫస్ట్ గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తి ఎవరు? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం. ఈ ఫోర్ట్ విలియం ఎక్కడుందండి? ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ కోల్కత్తా కదా, వీళ్ళ కోసం కన్స్ట్రక్ట్ చేయబడుతుంది ఈ కోట ఫోర్ట్ విలియం. అందుకని చెప్పేసి అక్కడ నుంచి రూల్ చేశారు కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం. ఎవరండి? ఇట్ ఈస్ వారెన్ హేస్టింగ్స్. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఇలా ట్రిక్కీ క్వశ్చన్ కూడా అడగొచ్చు, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం. అందుకే మీకు గవర్నర్ జనరల్ అన్న మాట కనపడంగానే మీరు చేయాల్సిన ఇమీడియట్ థింగ్ ఏంటి అని అంటే దాని పక్కన ఫోర్ట్ విలియం ఉందా, బ్రిటిష్ ఇండియా ఉందా, ఇండియా ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ కన్సిడర్ చేయాలి. లైక్ 1773లో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం ఎవరు అని అంటే ఇట్ ఈస్ వారెన్ హేస్టింగ్స్. దాని తర్వాత గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తి ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అయినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే లైక్ విలియం బెంటిక్. విలియం బెంటిక్, హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. దీనితో పాటుగా ఇఫ్ యు కన్సిడర్ ఈ లార్డ్ క్యానింగ్స్ అన్నటువంటి వ్యక్తి, హీ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ వైస్ రాయ్ కూడా. ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే 1858 కాకుండా హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా అని అంటే ఇట్ ఈస్ లార్డ్ క్యానింగ్స్ అండి. అండ్ 1857 రివోల్ట్ అప్పుడు లైక్ దానినే సిపాయి రివోల్ట్ అని కూడా అంటాం కదండి, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా సిపాయి రివోల్ట్ ని అంటాం. లైక్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ 1857 రివోల్ట్, సిపాయి రివోల్ట్ అప్పుడు గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నా కూడా
ద ఆన్సర్ ఈస్ లార్డ్ కేనింగ్స్. దీనితో పాటు ఇఫ్ యు కన్సిడర్ మనకి లైక్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అని ఏ గవర్నర్ జనరల్ ని అంటాము అనంటే ఇట్ ఈస్ లార్డ్ రిప్పన్. హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అండి. దీంతో పాటుగా లైక్ సివిల్ సర్వీసెస్ కి సంబంధించి ఇది వరకు అర్లియర్ 21 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండేదండి. ఆ 21 ఇయర్స్ ఏజ్ లిమిట్ ని 19 ఇయర్స్ కి ఏజ్ లిమిట్ రెడ్యూస్ చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే మాత్రం ఇట్ ఈస్ లార్డ్ లిట్టన్. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ మన ఇండియా తరపు నుంచి ఒకే ఒక్క ఇండియన్ గవర్నర్ జనరల్ అయ్యారండి. హీ వాజ్ సర్వ్డ్ యాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. దాంతో పాటు హీ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ హూ హాజ్ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ జనరల్. ఇట్ ఈస్ సి రాజగోపాలాచారి గారు. సి రాజగోపాలాచారి గారు హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ద ఓన్లీ ఇండియన్ హూ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ సి రాజగోపాలాచారి గారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం వచ్చేసి వారెన్ హేస్టింగ్స్ అండి. వేరే గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వచ్చేసి విలియం బెంటిక్. దాంతో పాటు ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే లార్డ్ రిప్పన్. 21 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న సివిల్ సర్వీసెస్ లో 21 ఇయర్స్ ఏజ్ లిమిట్ కాస్త 19 ఇయర్స్ కి రెడ్యూస్ చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ లార్డ్ లిట్టన్. మన ఇండియా నుంచి ఓన్లీ ఇండియన్ హూ హాజ్ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఇట్ ఈస్ సి రాజగోపాలాచారి గారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హౌ మెనీ టైమ్స్ డిడ్ ఇండియా వెంట్ టు ఫైనల్స్ ఇన్ ఓడిఐ వరల్డ్ కప్? ఎస్, ఎన్నిసార్లు అండి? టోటల్ గా 3 times. ఇది వరకు ఐసీసీ వరల్డ్ కప్ గురించి చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఐసీసీ వరల్డ్ కప్ అన్నది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు? 1975. అర్లియర్ ఐ హావ్ మెన్షన్డ్ లైక్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్స్ డ్యూరింగ్ దిస్ క్వశ్చన్ 1875. స్లైట్ కరెక్షన్, దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ 1875 అండి, 1975. అప్పుడు లైక్ ఇంకొక ఎర్రర్ కూడా జరిగింది. విన్నర్ వచ్చేసి లైక్ ఇంగ్లాండ్ అని చెప్పాను, బట్ ద విన్నర్ టీమ్ వాజ్ వెస్ట్ ఇండీస్ అండి. ప్లీజ్ డూ మేక్ అ కరెక్షన్. జరగడం మాత్రం ఇంగ్లాండ్ లో జరిగింది, కాకపోతే విన్నర్ వచ్చేసి వెస్ట్ ఇండీస్ అండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ అసలు ఐసీసీ వరల్డ్ కప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే 1975 అండి. అండ్ ఎక్కడ జరిగింది అని అంటే ఇంగ్లాండ్. విన్నర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ వెస్ట్ ఇండీస్. దానితో పాటు 3 times, ఈ 3 times లో ట్వైస్ మన ఇండియా ఇట్ హ్యాస్ వన్ వరల్డ్ కప్, ట్వైస్ గెలుచుకుంది కదండి. 1983లో ఒకసారి, 2011లో ఒకసారి. దాంతో పాటు రన్నర్ అప్ గా ఒకసారి నిలిచింది. అలాగా మనం ఫైనల్స్ కి ఎన్నిసార్లు మన ఇండియా టీం వెళ్ళింది అని అంటే 3 times, ఆ విధంగా చెప్పుకుంటాం. అండ్ ఆస్ట్రేలియా టీం వచ్చేసి ఇన్ యువర్ ఎగ్జామినేషన్ లైక్ ఐసీసీ వరల్డ్ కప్ లో ఏ టీం ఎక్కువ సార్లు విన్ అయినటువంటి టీం ఏది అని అడిగితే ఇట్ ఈస్ ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా టోటల్ గా 5 సార్లు ఆస్ట్రేలియా టీం అన్నది విన్నర్ గా నిలిచింది. దానితో పాటు లైక్ ఆస్ట్రేలియాకి సంబంధించి వరుసగా 3 times 1999, దాని తర్వాత 2003, 2007 ఇట్లా 3 times కాన్సిక్యూటివ్ వరుసగా లైక్ విన్నర్ అయినటువంటి టీం ఏది అని అన్నా కూడా ఆస్ట్రేలియా టీం అండి. ఎక్కువ సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి టీం ఏది అన్న క్వశ్చన్ వచ్చినా కూడా ఇట్ ఈస్ ఆల్సో అగైన్ ఆస్ట్రేలియా. అండ్ మన ఇండియా 3 times వెళ్ళిందండి. లాస్ట్ లైక్ 2019లో ఐసీసీ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? ఇట్ ఈస్ ఆల్సో అగైన్ ఇన్ లండన్ లో జరిగిందండి. లండన్ లో ఏ స్టేడియంలో జరిగింది? ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. దట్ ఈస్ లార్డ్స్ స్టేడియంలో జరిగింది. విన్నర్ వచ్చేసి అగైన్ ఇంగ్లాండ్ టీమ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఓడిఐ వరల్డ్ కప్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి భూపెన్ హజారికా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ అస్సాం. ఈ భూపెన్ హజారికా బ్రిడ్జ్ యొక్క అర్లియర్ నేమ్ ఏంటండి? ఇట్ ఈస్ ధోలా సదియా బ్రిడ్జ్ అనే ఉండేదండి ఫార్మర్లీ. దానినే రీసెంట్ గా భూపెన్ హజారికా బ్రిడ్జ్ గా రీనేమ్ చేయడం జరిగింది. భూపెన్ హజారికా గారి విషయం కన్సిడర్ చేస్తే రీసెంట్ గా 2019లో భారతరత్న గెలుచుకున్నటువంటి వ్యక్తులు
ముగ్గురు ఉన్నారండి. భారతరత్న ముగ్గురికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురిలో వన్ ఆఫ్ ద పర్సన్స్ వచ్చేసి భూపెన్ హజారికా. ఈయనతో పాటు నానాజీ దేశ్ముఖ్, హీ హాజ్ వన్ ద భారతరత్న అవార్డ్. ఈయనతో పాటు ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా భారతరత్న అవార్డ్ అన్నది రీసెంట్ గా లభించడం జరిగింది. వీళ్ళిద్దరికి భూపెన్ హజారికా అండ్ నానాజీ దేశ్ముఖ్ వీళ్ళిద్దరికి ఈ అవార్డ్ అన్నది పోస్టుమస్లీ ప్రెజెంట్ చేయడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారికి అవార్డు ఇచ్చాక హీ హాజ్ డైడ్ అండి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. భూపెన్ హజారికా అనే ఆయన హీ వాజ్ అ వెటరన్ పోయట్, మ్యూజిషియన్, మ్యూజిక్ కంపోజర్ ఆల్సో. నానాజీ దేశ్ముఖ్ అనే వ్యక్తి జనసంఘ్ అన్నటువంటి పార్టీ ఫౌండర్. జనసంఘ్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అండి. జనసంఘ్ వాజ్ ఫార్మర్లీ బీజేపీ, ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఫార్మర్ నేమ్ ఏంటి అని అడిగినప్పుడు ఇట్ ఈస్ జనసంఘ్. దాని యొక్క ఫౌండర్ వచ్చేసి నానాజీ దేశ్ముఖ్. వీళ్ళిద్దరికి రీసెంట్ గా భారతరత్న ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ భూపెన్ హజారికా అండి. భూపెన్ హజారికా అన్నది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రివర్ లోహిత్. ఈ లోహిత్ రివర్ వచ్చేసి ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. క్లియర్ కదండి. అండ్ భూపెన్ హజారికా రీసెంట్ గా భారతరత్న గెలుచుకున్నటువంటి వ్యక్తి భూపెన్ హజారికా. ఆయన ఏ స్టేట్ కి చెందిన వారు అన్న కూడా హీ ఆల్సో బిలాంగ్ టు ద స్టేట్ అస్సాం. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, సి హూ బిల్ట్ ద గ్రాండ్ ట్రంక్ రోడ్? షేర్ షా సూరి. ఈయన గురించి కూడా ఇదివరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షేర్ షా సూరి అనే ఆయన సుర్ డైనాసిటీ యొక్క ఫౌండర్. మీకు ఎగ్జామినేషన్ లో హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ సుర్ డైనాసిటీ అని అన్నప్పుడు ఇట్ ఈస్ షేర్ షా సూరి. గ్రాండ్ ట్రంక్ రోడ్ ని రినోవేట్ చేయిస్తారు. ఇది వరకు ఉన్నటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్ ని ఈయన రినోవేట్ చేయిస్తారు. దట్ ఈజ్ ఆ రినోవేషన్ షేర్ షా సూరి టైం పీరియడ్ లోనే జరుగుతుంది. దాంతో పాటు చాలా వరకు నేషనల్ హైవేస్ కూడా ఈయన టైం పీరియడ్ లో కన్స్ట్రక్ట్ చేయించడం జరుగుతుంది. దీనితో పాటు ఇఫ్ యు కన్సిడర్ షేర్ షా సూరి గారికి ఇది వరకు అర్లియర్ ఆయన యొక్క టైటిల్ వచ్చేసి షేర్ ఖాన్ ఉండేది. కాకపోతే పోను పోను కాలంలో షేర్ షాగా మారిపోవడం జరిగింది. దీనితో పాటు ఈయనకి ఉన్నటువంటి ఇంకొక టైటిల్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ న్యాయసింహ అని ఇంకొక టైటిల్. ఎందుకు అని అంటే డ్యూరింగ్ హిజ్ రూలింగ్ పీరియడ్ అందరికీ జస్టిస్ ఈక్వల్ గా లభించేది. అందుకని చెప్పేసి ఆయన ఇచ్చుకున్నటువంటి టైటిల్ స్వతహాగా ఆయన ఇచ్చుకున్నటువంటి టైటిల్ న్యాయసింహ. న్యాయసింహ అన్నటువంటి టైటిల్ ఎవరికి ఉంది అని అంటే అగైన్ ద ఆన్సర్ ఈజ్ షేర్ షా సూరి. ఈయన టైం పీరియడ్ లో 2 కాయిన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. రూపాయా అన్నటువంటి కాయిన్, దీనితో పాటు లోహరి అన్నటువంటి కాయిన్. రూపాయా అన్నటువంటి కాయిన్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ సిల్వర్ కాయిన్ అండి. మొహరా అన్నటువంటి కాయిన్ దిస్ ఈజ్ అ గోల్డ్ కాయిన్. రూపాయా అన్నటువంటిది సిల్వర్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేశారు. మొహరా అన్నటువంటి గోల్డ్ కాయిన్ ని కూడా ఈయన టైం పీరియడ్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రీసెంట్ గా ఓల్డ్ షిఫ్ట్స్ కన్సిడర్ చేస్తే ఈయన యొక్క టూంబ్, షేర్ షా సూరి యొక్క టూంబ్ ఎక్కడ ఉంది అని కూడా అడగడం జరిగిందండి. దట్ ఈస్ అట్ ససారాం. ఈ ససారాం అన్న ఈయన యొక్క టూంబ్ ఒక లేక్ మధ్యలో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది, ససారాం. సో దాట్ అన్నమాట. గ్రాండ్ ట్రంక్ రోడ్ షేర్ షా సూరి ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సుర్ డైనాసిటీ. దీనితో పాటుగా మొఘల్ రూలర్స్ టైం పీరియడ్ లో ఈయన రూల్ చేయడం జరిగింది. మొఘల్ టైం పీరియడ్ లో హుమాయూన్ ని షేర్ షా సూరి ఏ బ్యాటిల్లో డిఫీట్ చేయడం జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్. ఈ బ్యాటిల్లో షేర్ షా సూరి గారు హుమాయూన్ ని డిఫీట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ యువర్ ఎగ్జామినేషన్ షేర్ షా సూరి గారు హుమాయూన్ ని ఏ బ్యాటిల్లో డిఫీట్ చేశారు అన్న క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ షేర్ షా సూరి. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, see in which year Purna Swaraj resolution passed? Yes, what is that year? And it is 1929 Lahore session. INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క లాహోర్ సెషన్ 1929 లో ఈ పూర్ణ స్వరాజ్ అన్న రెజల్యూషన్ ని పాస్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈ రెజల్యూషన్ ఎవరు ఇస్తారు అని అంటే ఇట్ వాస్ గివెన్ బై జవహర్ లాల్ నెహ్రూ గారు. దిస్ రెజల్యూషన్ వాస్ గివెన్ బై అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ జవహర్ లాల్ నెహ్రూ గారు అండి.
లైక్ బేసిక్లీ 1929లో ఈ పూర్ణ స్వరాజ్ అన్న రెజల్యూషన్ తీసుకున్నప్పటికీ ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అని అంటే ఫ్రమ్ 26th January 1930 అండి. దీంతో పాటుగా ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ కీన్లీ లైక్ 26th January 1950 ఇయర్లోనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అని అంటే ఇట్ ఈస్ ఆన్ 26th January 1950. సో ఈ రెండు కారణాల వల్ల వి సెలబ్రేట్ పూర్ణ స్వరాజ్. ఈ ఇంప్లిమెంటేషన్ అనేది 26th January 1930 నుంచి జరిగింది కదండి. అందుకనే 26th Januaryని వి సెలబ్రేట్ యాజ్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటండి? కంప్లీట్ ఇండిపెండెన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ పూర్ణ స్వరాజ్. పూర్ణ స్వరాజ్ యొక్క అర్థం కూడా కంప్లీట్ ఇండిపెండెన్స్. సో ఆ ఉద్దేశంతోనే మనం 26th Januaryన రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ see who is the birdman of India? Who is it అండి? It is సలీం అలీ. దీంతో పాటు we all know that he is ornithologist. సలీం అలీ గారు ఆర్నిథాలజీ, స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ అంటే ఇట్ ఈస్ ఆర్నిథాలజీ. అండ్ దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం? ఇట్ ఈస్ రాజేంద్ర సింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండి. మనందరికీ తెలిసింది లైక్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు? సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరండి. అదేవిధంగా మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాం? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటామండి? వర్గీస్ కురియన్ గారిని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం. అండ్ దీంతో పాటు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరండి? ఇట్ ఈస్ దాదాబాయ్ నౌరోజీ గారిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ రాజేంద్ర సింగ్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి వర్గీస్ కురియన్ గారు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇట్ ఈస్ దాదాబాయ్ నౌరోజీ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ when was UNO established? When it was established అండి 1945. ఆల్రెడీ యుఎన్ఓ గురించి చాలా చెప్పుకున్నామండి. అగైన్ దీంట్లో టోటల్గా 6 మెయిన్ ఆర్గన్స్ ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో. వన్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ హేగ్, నెదర్లాండ్స్. అది కూడా స్థాపించింది 1945లో అనే అండి. కాకపోతే వర్కింగ్ స్టార్ట్ చేసింది మాత్రం 1946. దీంతో పాటుగా లైక్ జనరల్ సెక్రటేరియట్ ఉంటుంది, సెక్యూరిటీ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది, ఇట్లా సోషల్ ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇట్లా టోటల్గా 6 పార్ట్స్ ఉంటాయండి. దీంతో పాటుగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో టోటల్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్, దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. టోటల్ పర్మనెంట్ మెంబర్స్ ఎన్ని కంట్రీస్ అండి? 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి కదా. దోస్ ఆర్ చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ అండ్ యూకే. దీస్ ఆర్ 5 పర్మనెంట్ మెంబర్స్. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే వీళ్ళకి వీటో పవర్ ఉంటుంది. అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉంటాయి? ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. దోస్ ఆర్ టోటల్లీ 10 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటారండి. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ యొక్క టర్మ్ టెన్యూర్ వచ్చేసి 2 years. అంటే ఫర్ ఎవ్రీ 2 years ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్లో ఉండేటువంటి మెంబర్స్ కంట్రీస్ వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. అలాగా ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్లో ఇండియా కూడా ఒక మెంబర్ కంట్రీ. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యుఎన్ఓకి సంబంధించి. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్ when was RBI established? Yes, when it is established అండి, it is established on 1st April 1935. ఏ యాక్ట్ ప్రకారం ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది అని అంటే ఇట్ ఈస్ ఆర్బిఐ యాక్ట్ 1934 ద్వారా ఇది ఆర్బిఐ అన్నది ఎస్టాబ్లిష్ అయ్యింది. లైక్ ఆర్బిఐ ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యింది అన్న క్వశ్చన్ అడిగితే మాత్రం ఇట్ ఈస్ ఆర్బిఐ యాక్ట్ 1934. కానీ ఆర్బిఐ అన్నది ఎప్పుడు సెంట్రల్ బ్యాంక్గా ఆవిర్భవించింది అంటే అలా ఆవిర్భవించాలంటే నేషనలైజ్ అవ్వాలి. సో ఆర్బిఐ అన్నది ఎప్పుడు నేషనలైజ్డ్ అయ్యింది? నేషనలైజ్ అయినటువంటి ఇయర్ ఏది అని అంటే ఇట్ ఈస్ 1949. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ లైక్ ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏది? హిందుస్థాన్ బ్యాంక్. దాంతోపాటు రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ ఎస్బీఐ ఎప్పుడు ఫౌండ్ చేశారండి? ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1921.
కాకపోతే ఇది ఈ ఎస్బీఐ అన్నది ఇంపీరియల్ బ్యాంక్, ఇనీషియల్గా ఇంపీరియల్ బ్యాంక్ అన్న పేరుతో దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. ఈ ఇంపీరియల్ బ్యాంక్ కాస్త ఎస్బీఐ అని ఎప్పుడు రీనేమ్ చేయడం జరిగింది అని అంటే ఇన్ ద ఇయర్ 1955. ఇప్పుడు టోటల్గా ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయండి? మన ఇండియాలో టోటల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసి 12 ఉన్నాయి. అర్లియర్ ఇట్ వాజ్ 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి. కాకపోతే రీసెంట్గా 10 బ్యాంక్స్ని 4 బ్యాంక్స్గా మర్జ్ చేసిన తర్వాత 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాస్త 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్గా చేంజ్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్బీఐ అండ్ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి హూ బిల్ట్ ద బులంద్ దర్వాజా? హూ ఈజ్ ఇట్ అండి? ద గ్రేట్ మొఘల్ ఎంపరర్ అక్బర్ గారి టైంలో బులంద్ దర్వాజా అన్నటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బులంద్ దర్వాజా అన్నది ఏంటి అని అంటే లైక్ ఇండియాలోనే లార్జెస్ట్ గేట్వే ఇన్ ద వరల్డ్, సారీ నాట్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ గేట్వే ఇన్ ద వరల్డ్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఆల్సో బులంద్ దర్వాజా. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా లభించిందండి. లార్జెస్ట్ గేట్వే ఆఫ్ ద వరల్డ్ ఏది అని అంటే ఇట్ ఈస్ బులంద్ దర్వాజా. అదేవిధంగా అక్బర్ టైం పీరియడ్లో జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్, పెయింటింగ్స్ ఇవి కన్సిడర్ చేస్తే అక్బర్ టైం పీరియడ్లో బులంద్ దర్వాజా మాత్రమే కాదండి, లైక్ దివానీ ఆమ్, దివానీ ఖాస్ అన్నవి ఏంటి అని అంటే లైక్ ఆయన గ్రూప్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దివానీ ఆమ్ అంటే లైక్ పబ్లిక్ మీటింగ్స్ కోసం, దివానీ ఖాస్ అంటే ప్రైవేట్ పర్సన్స్ని కూర్చోబెట్టి మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ దివానీ ఖాస్. దోస్ ఆర్ బిల్డింగ్స్ వేర్ హీ కన్సిడర్ దిస్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ మీటింగ్స్. అది కూడా ఈయన అక్బర్ టైం పీరియడ్లోనే స్టార్ట్ అయ్యింది. దీంతో పాటు జమా మస్జిద్ని కూడా కాన్సెప్ట్ని కూడా అక్బర్ గారు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ బులంద్ దర్వాజా అన్నది లైక్ ఇట్ ఈస్ ఎంట్రన్స్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎంట్రన్స్ టు దిస్ జమా మస్జిద్. దీనితో పాటు షేక్ సలీం చిస్తీ అనే లైక్ ఆయన యొక్క దర్గా కూడా బులంద్ దర్వాజా అండి. షేక్ సలీం చిస్తీ అనే ఆయన దర్గా కూడా బులంద్ దర్వాజా. దర్గా అంటే నథింగ్ బట్ ఏంటంటే దాంట్లో టూంబ్ ఉంటుంది, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ దర్గా. అండ్ ఈ జమా మస్జిద్కి ఎంట్రన్స్ గేట్వే వచ్చేసి బులంద్ దర్వాజా ఈయన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఇఫ్ యూ కన్సిడర్ లైక్ జమా మస్జిద్ అండ్ దీంతో పాటు పంచ్ మహల్ అన్నది ఇట్ ఈస్ అ రెప్లికా. లైక్ ఇప్పుడు బుద్ధిస్ట్ వాళ్ళ యొక్క లైక్ విహారీస్ వాళ్ళ యొక్క విహారస్ మోడల్లో ఉంటాయి ఈ పంచ్ మహల్ అన్నటువంటి దానిని కూడా అక్బర్ టైం పీరియడ్లోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు అక్బర్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి సిటీ ఏది అనంటే ఇట్ ఈస్ ఫతేపూర్ సిక్రీ. ఎందుకు అనంటే ఈ షిఫ్ట్లో ఇంకొక క్వశ్చన్ అడగడం జరిగిందండి. దట్ ఈస్ షాజహాన్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి సిటీ ఏది, కట్టించినటువంటి సిటీ ఏది అనంటే ఇట్ ఈస్ షాజహానాబాద్. ది సిటీ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ షాజహాన్ అండి. దీంతో పాటు పీకాక్ థ్రోన్ ఎవరి టైం పీరియడ్లో కట్టించడం జరిగింది అనంటే పీకాక్ థ్రోన్ వాజ్ ఆల్సో బిల్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ షాజహాన్. నిన్నటి షిఫ్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లైక్ ఈ పీకాక్ థ్రోన్ ని కోహినూర్ డైమండ్ ని ఏ రూలర్ ప్లండర్ చేసుకొని వెళ్ళడం జరిగింది, నాదిర్ షా, లైక్ దాట్ అనమాట. ఇప్పుడు అక్బర్ విషయానికి వస్తే ఈయన టైం పీరియడ్లో లైక్ ఇఫ్ యూ కన్సిడర్ తాన్సేన్ అన్నటువంటి ఈయన కోర్ట్లో తాన్సేన్ అన్నటువంటి మ్యూజిషియన్ కూడా అక్బర్ కోర్ట్లోనే ఉన్నారండి. ఈయన ఇన్వెంట్ చేసినటువంటి మ్యూజికల్ థింగ్ ఏంటి అనంటే ఇట్ ఈస్ రుద్రవీణ అన్నటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని తాన్సేన్ గారు ఇన్వెంట్ చేయడం జరుగుతుంది. తాన్సేన్ ఏ మొఘల్ రూలర్ టైం పీరియడ్లో ఉన్నారనంటే అక్బర్ కోర్ట్లో హీ వాజ్ వన్ ఆఫ్ ద మ్యూజిషియన్స్ తాన్సేన్. అండ్ దీనితో పాటు మొఘల్ పెయింటింగ్స్ విషయానికి వస్తే అక్బర్ టైం పీరియడ్లో మొఘల్ పెయింటింగ్స్ రీచ్ టు ద పీక్స్ అండి. లైక్ మీరు వినే ఉంటారు హంజానామా అండ్ రాజ్మానామా దీస్ ఆర్ ద ఇల్లిస్ట్రేషన్ పెయింటింగ్స్ అంటే ఏంటి అనంటే
ఒక కథని కంప్లీట్ ఒక పిక్చర్స్ రూపంలో ఇలిస్ట్రేట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఇలిస్ట్రేషన్ పెయింటింగ్. ఈ రాజ్మానామా అన్నది మన మహాభారత ఉంది కదండి, అదంతా పర్షియన్ లాంగ్వేజ్ లో లైక్ బొమ్మల రూపంలో వాల్స్ మీద పోర్ట్రే చేయించడం జరుగుతుంది పెయింటింగ్స్ ద్వారా. దట్ ఈస్ ఇలిస్ట్రేషన్ రాజ్మానామా. అదే హంజానామా వచ్చేసి దట్ ఈస్ ఇరానియన్ ఎపిక్. మన ఇండియన్ ఎపిక్ అయినటువంటి మహాభారత ఏదైతే ఉందో దానిని పెయింటింగ్ రూపంలో అక్బర్ టైం పీరియడ్ లో వేయించింది ఏంటి అని అంటే ఇట్ ఈస్ రాజ్మానామా. హంజానామా వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఇరానియన్ ఎపిక్. దీన్ని కూడా ఇల్లుస్ట్రేషన్ పెయింటింగ్ ద్వారా వేయించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అక్బర్. సో దిస్ ఈజ్ ఆల్ అక్బర్ అండ్ అక్బర్ టైం పీరియడ్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అండ్ దీస్ ఆర్ ద అదర్ థింగ్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ రివర్ ఫ్లోస్ టు ఈస్ట్ టు వెస్ట్? తప్తి అండ్ నర్మదా రివర్. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. లైక్ మన ఇండియా విషయానికి వస్తే ఇఫ్ యు కన్సిడర్ లైక్ ఇటు సైడ్ మనకి లెఫ్ట్ లో ఉండేది ఏంటండి అరేబియన్ సీ అండ్ రైట్ లో ఉండేది ఏంటి బే ఆఫ్ బెంగాల్. నార్త్ సౌత్ ఇలా మీరు కనుక కన్సిడర్ చేస్తే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటాం కదండి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే బే ఆఫ్ బెంగాల్ లోకి డ్రైన్ అయినటువంటి రివర్స్. అదేవిధంగా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే అరేబియన్ సీలోకి డ్రైన్ అయినటువంటి రివర్స్. ఇక్కడ వచ్చేసి ఇండియన్ ఓషన్ ఉంటుంది, ఇది మనందరికీ తెలుసు. దిస్ ఈజ్ శ్రీలంక. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మొన్న చెప్పినప్పుడు ఇవి కనుక మీకు గుర్తుంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, దిస్ క్వశ్చన్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ ఫర్ యూ టు ఆన్సర్. ఎందుకనంటే చూడండి, విచ్ రివర్స్ ఫ్లోస్ ఈస్ట్ టు వెస్ట్ అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవి అని అడుగుతున్నాడు అంతే. దోస్ ఆర్ తప్తి, నర్మదా, దీనితో పాటు లుని రివర్, పెరియార్ రివర్. దీస్ ఆర్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి మనకి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, మహానది. దీస్ ఆర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. గంగా, గోదావరి, కావేరి, కృష్ణ, మహానది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి నర్మదా, తప్తి, దాన్నే తాపి అని కూడా అంటాం, పెరియార్ రివర్, లూని రివర్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్స్. లైక్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమీ లేవా అని అంటే ఇంకా ఉన్నాయండి, కాకపోతే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రివర్స్. మీకు ఈ షిఫ్ట్ లో ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. దట్ ఈస్ సాత్పురా హిల్స్ లో ఆవిర్భవించినటువంటి రివర్ ఏది అని కూడా అడగడం జరిగింది. దట్ ఈస్ అగైన్ నర్మదా రివర్. సాత్పురా హిల్స్ లో ఒరిజినేట్ అయినటువంటి రివర్ ఏది అని అడగడం జరిగింది. దట్ ఈస్ అగైన్ నర్మదా రివర్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హూ డిస్కవర్డ్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ? హూ ఇస్ ఇట్ అండి? ఇట్ ఈస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థియరీస్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు ఇవ్వడం జరిగిందండి? ఎవరు ప్రపోజ్ చేశారు? ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై చార్ల్స్ డార్విన్. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ అడిగారండి. అండ్ దీనితో పాటు హీలియోసెంట్రిక్ థియరీ అన్నటువంటి థియరీని ప్రపోజ్ చేసింది ఎవరండి? ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై కోపర్నికస్. కోపర్నికస్ has proposed heliocentric theory. So these are some other important theories. Clear, right? Next one, see, in which year Niti Aayog was established? Yes, what is that year? And it is 2015. Earlier like Niti Aayog నీతి యొక్క ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చండి. దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి అండి. అర్లియర్ నీతి ఆయోగ్ కంటే ముందు ఇట్ వాజ్ ప్లానింగ్ కమిషన్ అని ఉండేదండి. దానినే 2015 లో రీనేమ్ చేయడం జరిగింది యాజ్ నీతి ఆయోగ్. దీనికి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉంటారో వాళ్ళు ఈ ప్లానింగ్ కమిషన్ కి చైర్మన్ గా ఉంటారండి. ప్రెసెంట్ ఎవరండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నరేంద్ర మోడీ గారు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ నీతి ఆయోగ్. అండ్ ఈ ప్లానింగ్ కమిషన్ అన్నది దేనికోసం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అంటే ఇట్ ఈస్ దిస్ ప్లానింగ్ కమిషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్.
ప్లానింగ్ కమిషన్ వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కిందకే వస్తుంది. 1951లో ఫర్ ద ఫస్ట్ టైం 5-year ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 51 to 56 కదండి. 5 years ప్లాన్, ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే 1951 to 56. ప్రతి దానికి ఒక థీమ్ ఉంటుందండి, ఏరియా ఆఫ్ ఫోకస్ ఉంటుంది. లైక్ ఫస్ట్ 5 years ప్లాన్ ఏరియా ఆఫ్ ఫోకస్ వచ్చేసి అగ్రికల్చర్, దాని తర్వాత ఇండస్ట్రీస్, అట్లా ఒక్కొక్క 5 years ప్లాన్స్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. బట్ ఫస్ట్ స్టార్ట్ అయింది మాత్రం ఎప్పుడు అనంటే 1951. ఆ ప్లానింగ్ కమిషన్నే రీప్లేస్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అని అంటే ఇట్ ఈస్ నీతి ఆయోగ్. హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ఆబ్వియస్లీ న్యూఢిల్లీ. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, సి where is the statue of unity located? Yes, where it is located, and it is located in Kevadia, Gujarat. And ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ దీని యొక్క హైట్ ఎంత అని కూడా అడిగే ఛాన్స్ ఉందండి. దట్ ఈస్ 182 meters. బేసిక్లీ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అన్నది వరల్డ్ లోనే ద టాలెస్ట్ స్టాట్యూ. వరల్డ్ లో ఉన్నటువంటి టాలెస్ట్ స్టాట్యూస్ లో మేజర్గా టాలెస్ట్ స్టాట్యూస్ లో వచ్చేసి లైక్ మన బుద్ధిస్ట్ స్టాట్యూలే ఎక్కువ ఉన్నాయండి టాలెస్ట్ స్టాట్యూస్ లో. దాని తర్వాత వరల్డ్ లోనే ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ తర్వాత దిస్ హాస్ బికమ్ ద టాలెస్ట్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్. ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అన్నది ఎవరి స్టాట్యూ అండి? ఇట్ వాజ్ ద స్టాట్యూ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2018 ఆన్ 31st October. What is the specialty of 31st October అంటే ఇట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. దీనినే మనం ఏక్తా దివాస్ అని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం నేషనల్ లెవెల్లో. సో ఆయన 148th బర్త్ యానివర్సరీ సందర్భంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా 2018లో మన నరేంద్ర మోదీ గారిచే అన్వేల్ చేయడం జరిగింది స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది. రీసెంట్గా ఇంకొక స్టాట్యూ కూడా అన్వేల్ చేయడం జరిగిందండి, దట్ ఈస్ స్టాట్యూ ఆఫ్ పీస్. వేర్ ఈస్ ద స్టాట్యూ ఆఫ్ పీస్ లొకేటెడ్ అన్న క్వశ్చన్ వస్తే ద రైట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. ఈ స్టాట్యూ ఆఫ్ పీస్ అన్నది ఇది ఎవరి యొక్క స్టాట్యూ అనంటే ఇట్ ఈస్ ద స్టాట్యూ ఆఫ్ ఏ జైన్ మాంక్, శ్రీ ఆచార్య శ్రీ విజయ్ వల్లభ, ఆచార్య శ్రీ విజయ వల్లభ ఈయన యొక్క స్టాట్యూ. లైక్ జైనిజం అన్నటువంటి కాన్సెప్ట్ ని వర్తమాన మహావీర గారు ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది, తీర్థంకరస్తులు. అలా వర్తమాన మహావీర చూపించినటువంటి ప్రిన్సిపల్స్ వాటన్నిటిని తూచా తప్పకుండా ఫాలో అయ్యి అండ్ ఎక్కువగా జైనిజంని ప్రమోట్ చేసినటువంటి జైన్ మాంక్ పేరు మీదుగా స్టాట్యూ ఆఫ్ పీస్ రీసెంట్గా ఆయన యొక్క 151st బర్త్ యానివర్సరీ సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రాజస్థాన్లో స్టాట్యూ ఆఫ్ పీస్ అన్నటువంటి దానిని అన్వేల్ చేయడం జరిగింది. ఆ స్టాట్యూ ఎవరిది అని అంటే ఇట్ ఈస్ విజయ వల్లభ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అండ్ స్టాట్యూ ఆఫ్ పీస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ పేస్ట్. మన కంప్యూటర్స్ లో పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ కీబోర్డ్ కీ ఏదండి? ఇట్ ఈస్ Control V. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ షార్ట్ కట్ కీస్ లైక్ Control X, దీని యొక్క ఇది దేని యొక్క షార్ట్ కట్ అండి? కట్ చేయడానికి షార్ట్ కట్ కీ వచ్చేసి Control X, కాపీ చేయడానికి Control C, నో నీడ్ టు చెప్పన అవసరం లేదనుకుంటా. అండ్ రీడు, అండు, దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ అండి. రీడు వచ్చేసి Control Y, దట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ రీడు. అండు యొక్క షార్ట్ కట్ కీ ఏది అని అంటే ఇట్ ఈస్ Control X. దీనితో పాటు ఒక ఫైల్ని మనం కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి అని అంటే షార్ట్ కట్ కీ వచ్చేసి Control W. దిస్ ఈస్ ద షార్ట్ కట్ కీ టు క్లోజ్ ద ఫైల్, Control W. అండ్ ఇంకా బోల్డ్ చేయాలంటే Control B, ఇటాలిక్ అంటే Control I, అండర్లైన్ చేయాలంటే Control U, ఓపెన్ చేయాలనంటే ఏదైనా Control O, కొత్త ఫైల్ని న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే Control N. సో దీస్ ఆర్ ఆల్ షార్ట్ కట్స్, వి ఆల్ నో దట్. ఆ పేరులోనే ఉంది, కాకపోతే అలా కాకుండా నేమ్ స్టార్టింగ్ లో లేకుండా ఉన్నటువంటి లైక్ కట్ అన్నటువంటి దాని షార్ట్ కట్ Control X, రీడు అన్నటువంటి దానికి షార్ట్ కట్ వచ్చేసి Control Y, దానితో పాటు Control X వచ్చేసి Control Z అండి ఇది. అండు వచ్చేసి Control Z అండ్ Control W వచ్చేసి క్లోజ్ ద ఫైల్. క్లియర్ కదండి,
right? Next one, see, UIDAI, expand UIDAI, that is Unique Identification Authority of ఇండియా. ఈ UIDAI అన్నటువంటి దానిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2009. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ అథారిటీని అని అంటే ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2009. దీంతో పాటుగా ఈ UIDAI ఇచ్చేటువంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఒక 12 డిజిట్ కోడ్ ఉంటుందండి. దట్ ఈస్ మన ఆధార్ కార్డులో ఎన్ని డిజిట్ కోడ్ ఉంటుందండి? దట్ ఈస్ 12 డిజిట్ కోడ్. ఇట్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ వన్. దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ UIDAI అన్నటువంటిది ఎటువంటి బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీనా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీనా, స్టాట్యుటరీ బాడీనా అన్నటువంటి క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ స్టాట్యుటరీ బాడీ. UIDAI అన్నది స్టాట్యుటరీ బాడీ అండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. లైక్ దీనితో పాటు ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ షార్ట్ కట్స్ లైక్ UPI యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. That is the full form of UPI. If you go to any other shops, point of sale, అక్కడికి వెళ్ళినప్పుడు you can observe QR code అని ఉంటుంది కదా, that is క్విక్ రెస్పాన్స్ కోడ్. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ NPCI, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. QR కోడ్ వచ్చేసి క్విక్ రెస్పాన్సివ్ కోడ్, UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ కోడ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see, what is the Indian Standard Time? Yes, what is it? And it is 82.5 degrees east longitude. దానిని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటామండి. అదే విధంగా GMT కన్సిడర్ చేస్తే గ్రీన్విచ్ మీన్ టైం అంటాం. GMT స్టాండ్స్ ఫర్ గ్రీన్విచ్ మీన్ టైం. ఈ గ్రీన్విచ్ మీన్ టైం వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ 0 degrees longitude. 0 degrees longitude వచ్చేసి గ్రీన్విచ్ మీన్ టైం అండి. అండ్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, అసలు గ్రీన్విచ్ మీన్ టైం అనేది ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ లండన్ అండి. అండ్ మన ఇండియన్ స్టాండర్డ్ టైం IST వచ్చేసి ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే ఇట్ ఈస్ ఇన్ మీర్జాపూర్ అన్నది ఉత్తరప్రదేశ్లో ఉంది కదండి. ఇండియన్ స్టాండర్డ్ టైం క్యాన్ బి అబ్జర్వ్ ఫస్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ మీర్జాపూర్ ఇన్ UP. అండ్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇన్ యువర్ ఎగ్జామినేషన్ లైక్ ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నది గ్రీన్విచ్ మీన్ టైం కంటే ఎన్ని అవర్స్ ముందు ఉంది? హౌ మెనీ అవర్స్ IST ఈజ్ అహెడ్ ఆఫ్ హౌ మెనీ అవర్స్ టు GMT అని అడిగితే ద ఆన్సర్ ఈజ్ 5.5 hours. సో లైక్ దాట్ అనమాట. IST ఇండియన్ స్టాండర్డ్ టైం ఈజ్ 5.5 hours అహెడ్ ఆఫ్ GMT. అంటే ఏంటి? GMT వాళ్ళకంటే గ్రీన్విచ్ మీన్ టైం GMTని ఎవరైతే ఫాలో అవుతారో ఆ కంట్రీస్ కంటే మన ఇండియా అన్నది 5 hours ముందే ఉంటుంది. మనమే 5 hours ముందు ఉంటాం. సో దట్ ఈస్ ఆ టైం పీరియడ్ అడిగితే దట్ ఈస్ ద థింగ్. ఇండియన్ స్టాండర్డ్ టైం ఈజ్ హౌ మెనీ అవర్స్ అహెడ్ ఆఫ్ GMT అని అడిగితే ఇట్ ఈస్ 5.5 hours. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి, in which year election commission taken the decision that voters age decreased from 21 to 18? What is that year? And it is 1988. మనందరికీ తెలుసు ఎలక్షన్స్ అన్నవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ ఆర్టికల్స్ డీల్ చేస్తాయండి? దోస్ ఆర్ ఆర్టికల్స్ 324 to 329. These articles dealt with elections. In your examinations, elections are dealt under which articles? అంటే ఆర్టికల్స్ 329 to 329. దీని ప్రకారం సపోజ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కన్సిడర్ చేస్తే ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇలా మార్చడం జరిగింది అన్న క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 21 years ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ 18 years కి మార్చడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. ఏ వ్యక్తి అయినా సరే 18 years కంప్లీట్ అయినటువంటి ప్రతి ఇండియన్ కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. దట్ ఈస్ అడల్ట్ ఫ్రాంచైజ్. అలా మార్చింది ఎప్పుడు అంటే ఇన్ ద ఇయర్ 1988. కానీ ఇంప్లిమెంటేషన్లోకి అమల్లోకి వచ్చింది మాత్రం 1989 నుంచి. లైక్ అండర్ విచ్ ఆర్టికల్ అని అంటే ఇట్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది వచ్చిందండి. దీంట్లో ఏ ఆర్టికల్ అన్నది అమెండ్ అయ్యింది? అమెండ్ అయినటువంటి ఆర్టికల్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 326. ఆర్టికల్ 326 అన్నది
అమెండ్ అయ్యింది. ఏ ఆర్టికల్ అమెండ్ అయింది అంటే ఆర్టికల్ 326. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ మార్పు చేయడం జరిగింది అంటే ఇట్ ఈస్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దీస్ టూ. అండ్ దీనితో పాటు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, దట్ ఈస్ లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయడం జరిగింది అని అంటే ఇన్ ద ఇయర్ 1952. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేశారు, దట్ ఇయర్ వచ్చేసి 1952 అండి. కండక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పిఎం అయినటువంటి వ్యక్తి ఎవరండి, ఇట్ ఈస్ జవహర్ లాల్ నెహ్రూ గారు. హీ బికమ్ ద ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. డూ రిమెంబర్, ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ 1952లో జరిగాయి. ఫస్ట్ పిఎం ఎవరు అనంటే ఇట్ ఈస్ జవహర్ లాల్ నెహ్రూ గారు. అండర్ విచ్ ఆర్టికల్, విచ్ ఆర్టికల్ హ్యాస్ అమెండెడ్ అంటే 326. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఇట్ ఈస్ 61st. క్లియర్ కదండి, రైట్? వెల్, నెక్స్ట్ వన్. Okay, well, see the next one, the last one for today. In which state more number of temples are located? Yes, what is that state? And it is Tamil Nadu. నేను ఇది వరకు కూడా చెప్పడం జరిగిందండి. లైక్ తమిళనాడులో యూజ్ చేసినటువంటి టెంపుల్, ఏ టెంపుల్ స్టైల్ని యూజ్ చేశారు అని అడిగితే నెక్స్ట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ద స్టైల్ దట్ వాజ్ యూజ్డ్ ఇన్ ద సదరన్ టెంపుల్స్ వాజ్ ద్రవిడ స్టైల్ అండి. నార్థరన్ టెంపుల్స్ అన్ని టెంపుల్స్లో యూజ్ చేసినటువంటి స్టైల్ వచ్చేసి నగరా స్టైల్. నగరా స్టైల్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది, ఎక్కువగా హెవీగా ఉండదు. బట్ వేర్ యాజ్ ద్రవిడ స్టైల్ వచ్చేసి దీంట్లో చాలా బాగా ఆర్నమెంటల్ ఉంటుంది, ఎక్కువగా డెకరేట్ చేస్తూ ఉంటారు. హెవీ పిక్చర్స్, ఇన్యూమరస్ కలర్స్తో వీటిని ఎక్కువ డెకరేటివ్ ఉంటాయి. ద్రవిడ స్టైల్ దట్ వర్ ఫౌండ్ ఇన్ సదరన్ టెంపుల్స్. ఎక్కువ టెంపుల్స్ ఉన్నటువంటి స్టేట్ తమిళనాడు. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్స్ లైక్ ఇది వరకు కూడా మనకి క్వశ్చన్ అడగడం జరిగిందండి. దట్ ఈజ్ లైక్ బృహదీశ్వర టెంపుల్. బృహదీశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగారండి. దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తంజావూర్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్, ఇట్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద రూలింగ్ పీరియడ్ ఆఫ్ ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ రాజరాజ చోళ 1. ఈయన వచ్చేసి చోళ కింగ్ అయినటువంటి రాజరాజ చోళ 1 బృహదీశ్వర టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అండ్ దీనితో పాటు మీనాక్షి టెంపుల్ వచ్చేసి ఎక్కడుంది అనంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధురై. ఇది కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అనంటే ఇట్ ఈస్ కులశేఖర అన్నటువంటి కింగ్ టైం పీరియడ్లో మీనాక్షి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇన్ మధురై. దీనితో పాటు ఇఫ్ యూ కన్సిడర్ అదర్ ఫేమస్ టెంపుల్ వచ్చేసి దట్ ఈస్ షోర్ టెంపుల్. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, షోర్ టెంపుల్. ఇది ఎక్కడుంది అనంటే దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహాబలిపురం. అండ్ ఈ టెంపుల్ ఎవరి టైం పీరియడ్లో కట్టించారు అనంటే ఇట్ ఈస్ నరసింహవర్మ 2 టైం పీరియడ్లో కట్టించడం జరిగింది. హీ ఈస్ ద చోళ కింగ్ అండ్ కులశేఖర హీ ఈస్ ద పాండ్యన్ కింగ్. నరసింహవర్మ 2 హీ ఈస్ ద పల్లవ కింగ్. ఇలా డిఫరెంట్ కింగ్స్ టైం పీరియడ్లో ఈ టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. దీనితో పాటుగా లైక్ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఏ స్టేట్లో ఉంది అని అంటే ఇట్ ఈస్ తమిళనాడు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్స్. కాంచి టెంపుల్, ఇట్లా డిఫరెంట్ టెంపుల్స్ కూడా తమిళనాడులో ఉన్నాయి. క్లియర్ కదండి, రైట్? Okay, well, that's all for today. We'll be meeting very soon. Until then, thank you.